అవినీతి రాష్ట్ర వ్యాప్తంగానే ఈ రోజు నారా లోకేష్ ఒళ్ళో కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గారు. రాజేశ్వరి గారు గతంలో టీడీపీని అన్ని మాటలు అన్న తర్వాత అన్నిసార్లు విమర్శించి ఇన్ని ఆరోపణలు చేసిన తర్వాత మళ్ళీ టీడీపీతోనే కలిసి పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది, అందులోనూ 20 సీట్లలోనే కాంప్రమైజ్ అయ్యి బరిలో నిలవాల్సిన అవసరం ఏముంది అనేది అది పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుంటారు మేడం. మీ కార్యకర్తల పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు న్యాయం జరగాలంటే ఒక్కటి మేడం, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం అనుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శుభ్రంగా అప్పులు చేసేసి రాష్ట్ర అభివృద్ధి నాశనం చేసేసి పడేశారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ అప్పులు ముందు స్టాటిస్టికల్ డేటా తీసుకొని వచ్చి మనం అనేటప్పుడు మనం ఒకళ్ళు విమర్శించేటప్పుడు ఒక డేటా ఉండాలి మన దగ్గర. ఇంకోటి ఏనండి, మీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ అప్పులు చేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి ఒక అకౌంటబిలిటీ కనపడుతుంది. సంక్షేమ పథకాల రూపంలో జనాలకి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా నిన్న జరిగిన ఒక పెంచేశారు, మొత్తం నిత్యావసర వస్తువుల రేట్లలో పెంచేశారు. నిత్యావసర ధరలు కూడా ఒకసారి రాయిస్తున్నారు. ఒకసారి మీరు ఏనండి, నిత్యావసర ధరలు లేకపోతే గ్యాస్ ధరలు కూడా జగన్మోహన్ రెడ్డి పెంచారనే నాలెడ్జ్ మీ దగ్గర ఉంది. ఏం చేస్తాము, నిత్యావసర ధరలు క్రూడ్ ఆయిల్ రేట్ల మీద డిపెండ్ అయి ఉంటాయి, డీజిల్ పెట్రోల్. ఒకసారి ఏనండి, వ్యవసాయం చేసిన రైతు అతను పండించే ధాన్యం కూడా అతనే కొనుక్కొని తింటున్నాడు. అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయ్యి కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. రాజేశ్వరి గారు మీ ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ కీలకమైంది ఉమ్మడి కార్యాచరణ అంటే అది ఎవరు డిసైడ్ చేస్తారు? ఉమ్మడిగా డిసైడ్ చేస్తున్నారా లేకుంటే టీడీపీ డిసైడ్ చేసిందానే జనసేన ఫాలో అవుతుందా? చంద్రబాబు నాయుడు గారు కలిపి డిసైడ్ చేస్తారు మేడం. మీకు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎలా ఉంటారో పవన్ కళ్యాణ్ గారికి నాదెండ్ల మనోహర్ ప్రతి ఒక్కరికి గారితో పోల్చి అంత స్థాయి అర్హత నాదెండ్ల మనోహర్ గారికి లేదండి రాజేశ్వరి గారు. ఆయనకున్న విషయ పరిజ్ఞానానికి నాదెండ్ల మనోహర్ గారితో పోల్చొద్దండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నాదెండ్ల మనోహర్కి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. అర్థమైందా? మీ పార్టీకి వెన్నుపోటుదారుంది, మీరు వెనకేసుకొస్తున్నారు. నాదెండ్ల మనోహర్ అనేటువంటి వ్యక్తి జనసేన పార్టీకి వెన్నుపోటుదారుడు. మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి మీరు మద్దతు ఇస్తున్నారు. ఎవరైనా కూడా ఒక పోలిక వేయాలంటే గతానికి వర్తమానానికి పాస్ట్ కి ప్రెసెంట్ కి పోలిక ఉండాలి. మీరు చంద్రబాబు నాయుడు గారికి ఏ ప్రాతిపదికన మద్దతు ఇస్తున్నారు? మీరు అంటున్నారు అప్పులని, మీరు అంటున్నారు కంపెనీలని. ఓకే, చంద్రబాబు నాయుడు గారి కన్నా తక్కువ అప్పులు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పటికంటే పరిశ్రమలు ఎక్కువ వచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పటికంటే మేడం నన్ను ఒకసారి పూర్తి చేయనివ్వండి. చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పటికంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఎక్కువ వచ్చాయి. తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అప్పటి ప్రభుత్వానికన్నా ఇప్పుడు ఉద్యోగాలు ఎక్కువ వచ్చాయి. జిఎస్డిపి వృద్ధి రేటు అప్పటితో పోల్చుకుంటే తలసరి ఆదాయంలో చంద్రబాబు గారి కంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుంది. రైతులకు, ప్రజలకు, మహిళలకు, యువతకు చంద్రబాబు గారి కన్నా ఇప్పుడు మేలు జరిగింది. మీరు ఏ ప్రాతిపదికన మళ్ళీ చంద్రబాబు అంటే రాష్ట్రాన్ని వెనక్కి వెళ్ళాలి. అదే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురిది ఓవర్ ల్యాప్ అయిపోతుందండి, ఎవరి వాయిస్ వినిపించట్లేదు. ఒకటే మేడం, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఏంటంటే ఉమ్మడి నిర్ణయం ఇది. ఏంటంటే జనసేన పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది ఉమ్మడి నిర్ణయం ఏంటంటే రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళకూడదు, తిరోగమనం వెనక్కి వెళ్ళాలి రాష్ట్రం
ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఏ విధంగా వెనక్కి వేగంగా పరిగెత్తిందో మళ్ళీ వెనక్కి వెళ్తేనే వీళ్ళకి రాజకీయ భిక్ష ఉంటుందని చెప్పేసి ఈ జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారు కుట్రలు పలుతున్నారు తప్ప వీళ్ళకి రాష్ట్ర అభివృద్ధి పైన కానీ ప్రజల పైన కానీ పరిపాలన పైన కానీ అవగాహన లేదు, చిత్తశుద్ధి లేదు, వీళ్ళకి చేత కాదు కూడా. సో రాజేశ్వరి గారు కేవలం ప్రభుత్వంలోకి రావాలి, సీఎం అవ్వాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ఒక పొత్తు అనేది కనిపిస్తుంది. కనీసం అందులో